ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అది ఆ పరమేశ్వరుడిది కావచ్చు, ఆ విష్ణుమూర్తిది కావచ్చు, లేదా శక్తిమాతల ఆలయాలు కావచ్చు, గణపతిది కావచ్చు, ఆంజనేయ స్వామివారి ఆలయం కావచ్చు. ఎక్కడికి వెళ్ళినా లోపలికి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా మనం ధ్వజస్తంభాన్ని చూస్తూ ఉంటాం. చాలా ఎత్తుగా, పొడుగ్గా, అత్యంత ఠీవిగా ఆ స్వామి అమ్మవార్ల ముందు కొలువుదీరి ఉండే ధ్వజస్తంభానికి మొక్కకుండా మనం లోపలికి వెళ్ళాం కదా. మరి అటువంటి ధ్వజస్తంభం అసలు ప్రతి ఆలయంలో ఎందుకుంటుంది? ధ్వజస్తంభానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాల్సిందేనా? ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి పూనుకున్నారు. మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. వారితో యుద్ధం చేసి గెలవలేం, కపటోపాయంతో మాత్రమే జయించగలం అనుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజులు వృద్ధ బ్రాహ్మణులుగా మణిపురం చేరుకుంటారు. వారి కోరిక మేరకు మయూరధ్వజుడు తన సగం శరీరం కోసి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అతడి దాన గుణానికి మెచ్చిన కృష్ణుడు తన అసలు రూపాన్ని చూపి ఏదైనా వరం కోరుకోమంటాడు. దానికి బదులుగా పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా, అది అనునిత్యం మీ ఎదుటే ఉండేలా వరాన్ని అనుగ్రహించండి అంటాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తథాస్తు అని దీవించి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరునే ధ్వజస్తంభం వెలుస్తుంది. ఆ స్తంభాలను ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలోనే ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన మీదటే భక్తులు దైవాన్ని దర్శించుకుంటూ ఉంటారు. నీ వద్ద ఎవరు దీపం ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ శిరస్సుపై ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు కాంతిపుంజమై దారి చూపిస్తూ ఉంటుంది అన్నాడు. ఇక ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైపోయింది. భక్తులు ముందుగా ఆ స్తంభానికి మొక్కి ఆ తరువాతే మూల విరాట్ దర్శనం చేసుకోవడం అనేది సాంప్రదాయంగా మారింది. చూసారా, నిత్యం మన కళ్ళ ముందు ఉండే అనేకానేక విషయాలే మనకి చాలా వరకు తెలియవు. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.